కానీ ఇది ఒకటి చెప్పండి సార్, అంటే ఇప్పుడు జనరల్గా కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళం లేకపోతే రెగ్యులర్ పీపుల్ ఏం చేస్తారంటే అక్కడ ఏది జరిగిందో దాని మీద విశ్లేషణ చేస్తూ ఉంటారు. మేము కొంతమంది దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జరగబోయే దాని గురించి ప్రాపర్ అనాలిసిస్ చేయడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్న సేపు ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత రాజకీయం తెలిసిన వాళ్ళు లేరు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు, సచివాలయాలు పెట్టుకొని చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు అన్నారు. ఈ రోజు ఆటలనే తప్పు పడుతున్నారు. అలాగే అంతకుముందు చంద్రబాబు గారిని కూడా ఆయన చేసిన పనులు కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ చాలా అద్భుతం అన్నారు. తర్వాత ఆయన ప్రజల్ని ఇగ్నోర్ చేశారు, అందుకే ఓడిపోయారు అంటున్నారు. ఇలా ప్రతి మనిషి ఓడిపోయినప్పుడు అసలు వాళ్ళు చేసిన, అంటే దేనికి ఓడిపోయారో విశ్లేషించడం మానేసి మనం ఒక జనరల్ ఇది తీసుకొచ్చేసి మనం విశ్లేషణ చేస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి వాలంటరీ వ్యవస్థ సచివాలయాల్లో కాదండి. నాకు అర్థమైన దాన్ని బట్టి, నేను అప్పుడు గ్రౌండ్ లో ఉన్న దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు అర్థమైంది మూడు ఫ్యాక్టర్స్ అన్నమాట. ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇంకోటి మందు, ఆ చీ విషపూరితమైన మందుని సప్లై చేయడం, ఇంకోటి ఇసుక ఇసుక ఒకటి. ఈ మూడు ఫ్యాక్టర్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అలాగే అమరావతి అనే దాన్ని కిల్ చేసేసి మూడు రాజధానులు చెప్పి టైం పాస్ చేయడం, ఇలాంటివి కదా వర్క్ అయినాయి. మిగతా అన్ని పక్కన పెట్టేయండి. ఇలా కాదు ఉమ్, కాదు చెప్తే జాగ్రత్తగానండి. ఉమ్, అంటే మీరు చెప్పిన నిజమే, గ్రాస్ రూట్ లో మనుషులకు ప్రభావం. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ అతీతం ఏం కాదు సార్. వీళ్ళిద్దరూ దేనికి పనికి వస్తారు తెలుసా సార్? యుఎస్ లాంటి డెమోక్రసీ ఉంటుంది చూడండి, అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రెసిడెంట్ ని చూస్ చేసుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడతారు వీళ్ళిద్దరు. ఎందుకంటే నన్ను చూసి ఓటు వేయండి అంట. మీరు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓటమికి కూడా నన్ను చూసి ఓటు వేయండి అన్నారు. ఓడిపోయాడు ఆయన 23 స్థానాలు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసి ఓటు వేయండి అన్నారు. 11 స్థానాలకు కన్ఫైన్ అయ్యారు. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ కంపారిజన్? ఇవాళ మీకు వాస్తవ స్థితిగతులు మీరు చెప్పినవన్నీ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎలక్షన్స్ కి. ఇప్పుడు నాయకుడు, ఎమ్మెల్యే, కార్యకర్తలు ఈ ముగ్గురు గురించి మనం విశ్లేషిస్తే మీరు చెప్పిన పాయింట్స్ యాడ్ అవుతాయి యాడ్ అవ్వవో తెలుసు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అన్నది చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండంగా తెలుసు. కానీ ఇంటెలిజెన్స్ ఆనాడు ఏబి వెంకటేశ్వర, ఇప్పుడు ఉన్నారు పేరాంజనేయులు అవడం, వీళ్ళిద్దరూ ఇచ్చిన దిక్కుమాల రిపోర్ట్ల మీద బ్యాంక్ అయితే బ్యూరోక్రాట్స్ ఏమవుతాయంటే ఏ అంటకి ఆ గొడుగు పెట్టే బ్యూరోక్రాట్స్ ఈ 5 ఏళ్ళు సర్వే అవ్వాలి. ఎవడైనా గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉండదు కదా ప్రజాస్వామ్యం. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కోటరీ కింద ఏర్పడి భజన మొదలెడతారు. ఈ భజనకి ఎప్పుడైతే వీళ్ళు నాయకులు అధినాయకులు ప్రసన్నం అయిపోతారో అడుగు తినిపోతారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఒక గ్రామంలో దాని ప్రభావం ఎలా ఉంది అన్నది అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి, అక్కడ స్థానిక మండల అధ్యక్షుడికి, స్థానిక జడ్పీటీసీకి, స్థానిక జడ్పీ చైర్మన్ కి, ఇలాంటి వాళ్ళందరికీ ప్రాథమిక అవగాహన ఉంటుంది. దాన్ని నెగిటివ్స్ ఎట్లా ఉన్నాయి, పాజిటివ్స్ ఎట్లా ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా ఒక ఐపాక్ చెత్తా చెదారు, లేదంటే ఇక్కడ బ్యూరోక్రాట్స్ చెప్తున్నవి వావా జహాపన అని ఈ బట్రాయిల్ లాగా బదిలీ చేసే వాళ్ళని ఎప్పుడైతే నమ్ముతామో అడుక్కు తినిపోవడానికి ఇవన్నీ మార్గాలు. వేర్ ఇప్పుడు ఉదాహరణకి స్థానిక నాయకుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన రంగేయడం వల్ల అరే మన వాళ్ళలోనే కొంచెం ఇబ్బందిగా ఉంది. మీకు నాకు ఒక చిన్న గజం తేడా వస్తేనే జుట్లు పీక్కు చచ్చిపోతాం మనం. ఉదాహరణకి మన ఇద్దరికి జూబ్లీస్ ల్యాండ్ ఉంది సార్, నేను మీ దాంట్లోకి ఎంకరేజ్ ఒక అడుగు కట్టాను అనుకోండి, మీరు ఊరుకుంటారా? ఖచ్చితంగా మన ఇద్దరం ఎంత ఫ్రెండ్స్ అయినా జుట్లు పీక్కునేదే కదా. అన్నదమ్ముల విషయంలో కూడా అదే కదా. సో ఎప్పుడైతే ఆ విధంగా యాడ్ అవుతున్నప్పుడు ఆ యాడింగ్స్ అన్ని ఏం చేయాలి? నెగిటివ్ లో. ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే ఇప్పుడు ఉదాహరణగా మందు తాగాలను, మరి 8 అయిందిరా బాబు, రాత్రి 9 నుంచి తాగడం మొదలెట్టపోతే మా ఆవిడ ఒప్పుకోదరా, ఈ 8 గంటలకు ఈ షాప్ కట్టేస్తారా, ఇది నెగిటివే కదా. నెక్స్ట్ ఇంకోటి ఈ ల్యాండ్ టైటిలింగ్ ఎట్లా రంగులు వేసాడు, ఎవరు రైడు రంగులు వేయడానికి అన్నది ఒకటి, పుస్తకం మీద బొమ్మ ఇదేంద్రా ఇది, ఇవన్నీ నెగిటివ్స్ ఎవరు చెప్తారు? గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఎవరు లోకల్ క్యాడర్లు వెళ్ళి ఏం మాట్లాడినా ఇనివారు కాదు. ఇవాళ మీరు గెలిచారు కాబట్టి మాట్లాడడం వేరు. వాస్తవానికి వీళ్ళు బ్యూరోక్రాట్స్ మీద ఎప్పుడైతే బ్యాంగ్ అవుతో ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరుల మీద చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూలు చేశారు. కొన్ని విషయాలు ఉంటాయి సార్, డైరెక్ట్గా చెప్తున్నాను. ఉదాహరణకి రోజా పర్యాటక శాఖ విషయంలో ఆవిడకి రుషికొండ మీద బిల్డింగ్లు కడుతున్నారు. నేను వైజాగ్ లో చదువుకున్నవాడిని, నాకు అక్కడ అణువు తెలిసినవాడిని. నేను చెప్తా, సర్క్యూట్ హౌస్ అని ఒకటి ఉండేది, గవర్నర్ ఎప్పుడైనా వస్తే అందులో ఉండేవాడు. అది ఎప్పుడుది, నాకే ఇప్పుడు 55 సంవత్సరాల దగ్గర వస్తే అది సర్క్యూట్ హౌస్ 55 ఏళ్ళ కింద నుంచి ఉన్నట్టే కదా, మాటకు చెప్తున్నా. అలాగే రామారావు రైల్లో పర్యాటక శాఖ రుషికొండ మీద కట్టి బిల్డింగ్లు, అది కాటేజీలు లాంటివి, అవి కూలి శిథిలావస్థలే. నేను ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు సగం చెత్త చెదరం, అది కూలిపోయి కట్టారు. ఇది ప్రభుత్వ కార్యకలాపమే కదా. ఆవిడ ఏం చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి రుషికొండలో? గతంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి హుదూద్ తిత్లీ తుఫాన్లు వచ్చినప్పుడు బస్సులో ఉండి పరిపాలించారు. ఇవాళ రుషికొండ లాంటి ప్లేస్ లో ఆయన ఉండి పరిపాలించడానికి ఎవరికైనా సులువు కదా ముఖ్యమంత్రి, లేదా గవర్నర్ వస్తారు నివాసం ఏర్పరచుకోవచ్చు కదా. కాటేజీలు శిథిలావస్థలు వచ్చాయి, ఒక 7 బ్లాకుల కింద కడతాం, ఏదో నదుల పేర్లు ఏవో పెట్టారు. ఇవి కడతాం అని చెప్తారా?
ఏళ్ళు కాళ్ళు చూపించుకుని పవన్ కళ్యాణ్ జుట్లు పీక్కొని వస్తే ఏమవుతుంది? ఇది యాడెడ్ అక్యుములేషన్ టు ద పార్టీ. అలాగే అంబటి రాంబాబు, లేకపోతే నాని గారు, ఇలాంటి వాళ్ళు అందరూ సామాజిక వర్గం డిమార్కులు చేసుకుని తిట్టుకుంటూ కూర్చుంటే, అరే పోలవరం ప్రాజెక్టు మీద అంబటి రాంబాబు లాంటి ప్రెస్ మీట్ పెట్టి, నిజమే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, ఇచ్చేసాం వచ్చేసాం ఏ చెప్పు చావాలి, లేదంటే వెలుగొండ ప్రాజెక్టు కట్టాం, ఇది మా రాష్ట్ర ప్రభుత్వ సక్సెస్, ప్రాజెక్టులు ఈ విధంగా నింపుతున్నాం, ఉదాహరణకి రాయలసీమలో ఈ విధంగా ఇవేవి చెప్పారా? అండ్ సేఫ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏం చేశారంటే సార్, మీ గతంలో తినండి తెలుగుదేశంకి పింక్ డైమండ్ ఇలాంటివన్నీ ఒక ట్రాప్ వేస్తే కోటిపెట్టలో దొరికి గిలగల కొట్టుకుని 23 స్థానాలకు పరిమితి. వాళ్ళు ఏం చేశారు ఈసారి? పవన్ కళ్యాణ్ గారిని ప్లాన్ చేశారు. 40 సంవత్సరాల పైచీలకు ప్రస్థానం ఉన్న తెలుగుదేశం లాంటి పార్టీ విషయాలు ఎక్కడ చర్చనీయాంశాలు కానివ్వకుండా పవన్ కళ్యాణ్ చుట్టూ ఆటలాడుకుని తిరిగింది. టైం వేస్ట్, కాలక్షేపమే కదా. నిజంగా వాళ్ళు ఏం చేశారో ప్రజల్లోకి వచ్చి చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉందాం, చెప్పరు, ఈజీ కదా. దానికి యూట్యూబ్ లో కూడా ఎలా తయారంటే పవన్ కళ్యాణ్ గారి టాపిక్ మాట్లాడగానే వాళ్ళకి లక్షల్లో వ్యూలు, ప్రతి ఒడు తగులుకొని. ఇప్పుడు దానికి మాకు దరిద్రం ఎక్కడ వచ్చింది తెలుసా సార్? నేను నా విశ్లేషణలో ఏ రోజు ఆయన పర్సనల్ గా నేను మాట్లాడలేదు, కానీ వాళ్ళందరికీ ఏంటంటే నేనేదో మాట్లాడాలి, హెడ్డింగ్లు ఉంటాయి, దిక్కుమాల హెడ్డింగ్ యూట్యూబ్ లో. నేను మీకు వీడియో చేసి వెళ్ళిపోతాను, మీరు ఏం హెడ్డింగ్ పెట్టారో నాకు తెలియదు. దానికి ఎంత పేటీఎం గారు అంటారు, అమ్ముడు పోయాడు అంటాడు, ఆడికి వెళ్ళిపోయాడు వీడికి వెళ్ళిపోయాడు అని తిడుతూనే ఉంటారు. కానీ ఒక్క యూట్యూబ్ కూడా నాకు వచ్చి వీళ్ళు ప్రసాద్ గారు మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఉపోద్ఘాతాలు చెప్పారు, వీడు పేటీఎం గారు కాదు, ఆయన ప్రొఫెషనల్, ఆయన పరిస్థితి ఎవడని చెప్పినాడు ఉన్నారంటే ఒక్క నా రెస్క్యూకి రాలేదు ఈ రోజు. కానీ తిట్లు మాత్రం చెవుల నుంచి రక్తాలు కలిగి. అలాగే ప్రభుత్వ అధినేతలు కూడా చంద్రబాబు నాయుడు గారు అవనండి, నాలాటోడే ఆఫ్టర్ ఆల్ అండి, అటు చంద్రబాబు నాయుడు గారు అవనండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అవనండి, ఒక దృక్పథం ఉంటుందండి. వాళ్ళ ఆ దృక్పథంతో కొన్ని పనులు చేయడానికి ఒక ఎగ్జిక్యూషన్ ఫామ్ లో ఉంటుంది. ఇప్పుడు మనకి కొత్తగా సీఈఓ వస్తారు మన కంపెనీలో, కార్పొరేట్ సెక్టర్స్ లో. గత మొనాటం బ్రేక్ చేస్తే కొత్త మొనాటం సృష్టిస్తారు. నేను మాకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మా కంపెనీలో సీఈఓ కొత్త అపాయింట్ చేస్తే స్వీడన్ నుంచి డెన్మార్క్ నుంచి మాల్మోకి వెళ్ళడానికి మధ్యలో రివర్ ఏదో ఉంటుంది, మనకి వరల్డ్ మ్యాప్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఎలా ఉంటుంది జస్ట్ ఇంత, అక్కడ మా మ్యాప్ చూపించి ఇంతే కదా దూరం, 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. సో అలాంటి కామెడీలు చూసింది నేను చెప్తుంది ఏంటంటే, వీళ్ళు ఎగ్జిక్యూషన్స్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇప్పుడు కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎంత నెగిటివ్ అవుతుంటే బీజేపీ కూడా ఎందుకు గమనం ఉన్నాడు? ఇండికేషన్ ఏంటి సార్? ఇది మీరు నా 200 కోట్ల ప్రాజెక్ట్ తగలబెట్టిన ఎత్తి మీద పెట్టారు, ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాం. అవి దీనికి ఇంటర్లింక్ ఎలా ఉంది? 50 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఉంది, తెలుసా మీకు? అందుకే జగన్మోహన్ రెడ్డి చేసేట్టు. ఇప్పుడు ఏమవుతుంది? సక్సెస్ స్టోరీ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అభివృద్ధి 4 పోర్టులు కడుతున్నారు, 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు. ఇది ఎంత ట్రేడింగ్ అవుతుంది సార్? మనకి కోస్టల్ కారిడార్ గురించి పకొడి కబుర్లు చెప్తుంటారు కదా వీళ్ళందరూ. కోస్టల్ కారిడార్ ఈ ప్రభుత్వంలో ఒక ఇనిషియేషన్ జరిగింది కదా, ఎవరు చెప్పాలి? అది చంద్రబాబు గారు అప్పుడే జరిగిందిలేండి. ఏం జరిగింది? అది చంద్రబాబు గారు అప్పుడే జరిగిందిలేండి అంటున్నా. కోస్టల్ కారిడార్ జరిగింది, చంద్రబాబు గారే స్టార్ట్ చేసింది. మనకి విభజన హామీలో వచ్చిన పోర్ట్ ఏది? ఇప్పుడు కడుతున్న పోర్ట్ ఏది? కోస్టల్ విభజన హామీలో మనకు వచ్చిన పోర్టు, దాని మీద ఎగ్జిక్యూషన్ కుదరదని ఆ పోర్ట్ ఎత్తేసారు. అప్పుడే కదా కొత్త పోర్ట్ స్టార్ట్ చేశారు. కానీ ఒక్కటి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫ్ డిస్కషన్ లో వాస్తవాలు ప్రజలకు చేరాలి. విభజన హామీలకు సంబంధించిన అంశాల్లో మనకి రావాల్సినవి 10 సంవత్సరాల బట్టి వివక్షకు గురై మన రాష్ట్రం నెట్టనిలువున నాశనం అయిపోయినప్పుడు, ఉదాహరణకి రాష్ట్రం విభజించిన ఎవరండి? కాంగ్రెస్, యూపీఏ గవర్నమెంటే కదా. విభజించిన తర్వాత మనం రక్షించేవాడు ఎన్డీఏ కూటమి బీజేపీ కదా. ఏళ్ళు బట్టి ఏం చేశారండి? ఏళ్ళు బట్టి మన రాష్ట్రానికి ఒకటి కాపాడాలి చెప్పండి. నిన్న బడ్జెట్ ఎక్కడి దాకా పోతున్నాం మనం? నిన్న బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ కి ₹1 ఎలకేషన్ ఉందా? అయితే గత బడ్జెట్ లో ఎలకేషన్స్ ని జస్టిఫై చేస్తున్న బడ్జెట్ అయింది. పోలవరంకి ₹1 నిధి గ్రాంట్ చేశారండి. మనం 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి లోను లేదు మర్కంటైల్ బ్యాంకుల నుంచి తీసుకుంటాం అని చెప్తున్నారు. వెరీ గుడ్. మర్కంటైల్ అంటే ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్. దీనికి వెనకాల జరిగింది ఎవరైనా తెలుసా? చంద్రబాబు గారు లాంటి మహానుభావుడు నోరెప్పాలి గ్యారంటీగా. ఎందుకంటే అమరావతి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కి వరల్డ్ బ్యాంక్ కి లోను అడిగితే రిజెక్ట్ చేసింది మనకి చంద్రబాబు గారి ఆయనలో. అప్పుడు ఈ పూచీకత్తు ఎందుకు ఇవ్వలేదు సార్ ఎన్డీఏ గవర్నమెంట్? ఇవాళ పూచీకత్తు ఇచ్చి 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తారు 30 సంవత్సరాలకి. మళ్ళీ పార్లమెంట్ హౌస్ లో నిర్మలా సీతారామన్ అచ్చని పచ్చపూసలా మాట్లాడుతూ క్యాపిటల్ 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 అంటుంది. ప్రెస్ మీట్ లో తెలుగు వచ్చి కాబట్టి హెచ్చమాట అమరావతి గురించి మాట్లాడతారు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాట్లాడితే శాంక్చుటీ ఉంటుందా? ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటారు శాంక్చుటీ ఉంటుంది? మీరు చెప్పండి ఒకసారి నాకు. అక్కడ కూడా చెప్పారు కదా సార్, రాజధాని లేని రాష్ట్రం అని అవమానం చేసింది ఎవడ మనకి 10 సంవత్సరాలు బట్టి. పోని ఎంత కాదన్నా అవమానం నిజం కదా. రాజధాని లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా సార్, అందులో అవమానం ఏమో చెప్పండి. గాబరపడతారు దేనికి? కావాలి వినప్పుడు మీరు విశ్లేషకుడిగా పిలిచారా లేకపోతే నేనేమైనా? అలాగే ఒక నిమిషం,
ఆ, అలా కదండి, నిర్మలా సీతారామన్ 10 సంవత్సరాలు మనకి రాజధాని లేదండి, వెరీ గుడ్. జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు పరిపాలించారా, 5 సంవత్సరాలు పరిపాలించారా? ఉమ్, 5 సంవత్సరాలు బట్టి రాజధాని లేదు, ఒప్పుకుందాం. ఆయన చేయలేదు, లేకపోతే దాన్ని పట్టించుకోవట్లేదు, పక్కదిద్దాం. మొదట 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఇక్కడ నుంచి ఏంటిది విభజనలో సెక్షన్ 8 ప్రకారం తాళాలు పెడితే కదా అమరావతి తీసుకెళ్లి అక్కడి నుంచి పరిపాలన శాఖ చేశారు. అది దాన్ని ఆ పీరియడ్ ని గత ప్రభుత్వం అమరావతిని డిక్లేర్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేయలేదని మాట్లాడుతుందా? 10 ఏళ్ళు బట్టి రాజధాని లేని రాష్ట్రాన్ని మన రాష్ట్రం అవమానం చేస్తారు. పోనీ ఇప్పుడైనా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి అమరావతిని రాజధాని చేస్తామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడిందా? అవి ఇవన్నీ మీకు ఎందుకంటే మీరు ఇవాళ పొత్తుల్లో సఖ్యంగా ఉన్నారు కాబట్టి. గతంలో కొంప ముంచినోడు బీజేపీ వాడు, ఇప్పుడు కొంప ముంచుతుంది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏ. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా మళ్ళీ పునాదులు వేసుకుని ముంచబోతుంది కూడా. బడ్జెట్ లో రూపాయి అలొకేషన్ లేదు, ఒక్క రూపాయి అలొకేషన్ మనకి ప్రాపర్ గా స్టేట్కి లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏం చేస్తారో చెప్పరు. బట్ వీ హ్యావ్ టు బౌ డౌన్ అవర్ హెడ్. దేనికండి? సార్ మనం ఫెడరల్ సిస్టమ్ లో ఉండి రాష్ట్రాలకు ఎలక్షన్స్, తెలంగాణతో పాటు మనకి ఒక్క రూపాయి ఎలకేషన్ లేకుండా ఏమండి ఎంత వివక్షకు గురి చేయవలసిన అవసరం వచ్చింది సార్? మన రాష్ట్రాలు ఏం పాపం చేశాం సార్ మనం? అంటే రాజకీయ పార్టీలకు అనుగుణంగా పవర్ కోసం ఎన్డీఏ ఎలైన్ అయిపోతే మనం తప్పని కొట్టుకుంటూ అప్ప వీళ్ళు చేసిన సార్ 11 రోజులు నిద్రాహారాలు మారేసిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర విభజనప్పుడు రాష్ట్రానికి ఇంత నిలువెట్టు వివక్షకు గురి చేస్తూ పాసిపోయిన లడ్లు అని చెప్పిన మొదటి వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. ఐ యూస్ టు అడోర్ హిమ్. ఎందుకంటే వెన్ హీ స్టార్టెడ్ ఈ పాసిపోయిన లడ్ల దగ్గర నుంచి ఆయన పొత్తుకు పోయాడు బీజేపీతో. ఇవాళకి కూడా ఇంత వివక్షకు గురి చేస్తుంటే కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఉంటే ఎందుకు ఊరుకోవాలి సార్? రాష్ట్ర విభజన అప్పుడు మేము ఏం చచ్చామో మాకు తెలుసు సార్. మేము తెలంగాణ కూడా సమైక్య రాష్ట్రం పట్ల మాకున్న కన్సర్న్ లో మా ఉద్యమం ఏంటో మాకు తెలుసు. ఎంతంత డబ్బులు తీసుకెళ్లి ఎవడోడు యదాన పోసిన లెక్కలతో సైతం ఉన్నాను నా దగ్గర. తమాషాలకు ఉంది ఒక్కొక్కడికి. వీళ్ళ మాట్లాడుతుంటే మనం వినాలా? వీళ్ళు ముసుగులు వేసుకొని కాంగ్రెస్ నుంచి ఒకడు తెలుగుదేశానికి ఓడేమో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోతే వీళ్ళందరూ అత్యంత మహారాజులు. అప్పప్ప వీళ్ళు పెట్టేది భిక్షలకి మనం బడి ఉండాలా? ఊరుకుంటున్నామనా? సార్ కొంతమంది జడ్డోలు నడిపబట్టి ఈ ఉద్యమాలు ఇలా ఏడుస్తున్నాయి. అసలు నిజంగా నిజమైన ప్రజా సంఘాలు నెట్ట నిలబడితే ఎవడు మౌనం తీసుకుని బయటకు వచ్చే దమ్ము ధైర్యం కూడా వాడికి ఉండదు. అంటే మన మన ఊరుకుంటున్నామన్నా సమాజంలో సార్? ఎన్నాలండి ఎన్నాళ్ళు ఈ వివక్షకు గురి చేస్తూ మీ రాజకీయ అవసరాలకు పొత్తులు పోతారా? పొత్తులు దానికేమో మాకేమో వైఎస్ఆర్సీపీ లేదా తెలుగుదేశం అల్లప్పుడు మాట్లాడేవాడు ఇప్పుడు మాట్లాడట్లేదట. ఏంటండి ఇది? రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడంటే అబ్బా సూపర్.